హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ 4లో అవైలబుల్ ఉంటాను. ఇవాళ చాలామందికి పైల్స్ గురించి ఐడియా లేదు. పైల్స్ ఎట్లా ఉంటాయి, పైల్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, పైల్స్ యొక్క సిమ్టమ్స్ ఏంటి అనేది వాళ్ళ చాలామందికి ఐడియా లేదు. చాలామంది ఏంటంటే రక్తం పడంగానే నాకు పైల్స్ ఉన్నాయి అని చెప్పి అనుకుంటుంటారు. బట్ రక్తం పడడానికి పైల్స్కి ఏంటి సంబంధం, అసలు రక్తం పడితే పైల్స్ ఉన్నట్టా లేనట్టా అని వాళ్ళు తెలుసుకుందాం. అసలు ఈ పైల్స్ అంటే ఏంటి అంటే, పైల్స్ అనేవి సపరేట్ డిజీజ్ ఏం కాదు. మనకు మోషన్ పోయే ద్వారం చుట్టూ కొన్ని రక్తనాళాలు ఉంటాయి. ఆ రక్తనాళాలు సాగడాన్ని పైల్స్ అంటాం అన్నట్టు. ఎందుకు సాగుతాయి ఇవి? మామూలుగా నార్మల్గా ఉన్నవి ఎందుకు సాగుతాయి? సాగడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ రీజన్ అండ్ లాస్ట్ రీజన్ ఏంటంటే మనకు మెయిన్గా మలబద్ధకం, కాన్స్టిపేషన్. ఈ కాన్స్టిపేషన్ వల్లనే మెయిన్ ఇవన్నీ అటాక్స్ అవుతూ ఉంటాయి. ఈ మలబద్ధకం వలన ఫిషర్ రావడం కావచ్చు, లేకపోతే పైల్స్ రావడం కావచ్చు, లేకుంటే ఫిస్టులాస్ రావడం, ఇవన్నిటికీ కారణం ఏంటంటే మలబద్ధకం. మలబద్ధకాన్ని కాన్స్టిపేషన్ అంటాం. యూజువల్గా ఏమవుతుందంటే, ఇది మోషన్ పోయే ద్వారం అనుకుంటే కనుక మనకి ఇక్కడంతా చుట్టూ రక్తనాళాలు ఉంటాయి. ఇదంతా రక్తనాళాలు ఉంటాయి, చిన్న చిన్న వెజల్స్ ఉంటాయి. అవి కుషన్ లాగా ఉపయోగపడుతుంటాయి. మోషన్ పోయేటప్పుడు ఒక కుషన్ లాగా ఉపయోగపడుతుంటాయి. అయితే ఈ మలబద్ధకం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఫ్రీక్వెంట్గా కాన్స్టిపేషన్ ఉండడం వల్ల ముక్కి పోతుంటారు. బాత్రూంలో ఎక్కువసేపు కూర్చోవడము, అర్ధగంట కంటే ఎక్కువసేపు కూర్చోవడము, ముక్కడము, స్టార్టింగ్ మోషన్ గట్టిగా రావడము, హార్డ్గా రావడము. ఇట్లా వల్ల ఏమవుతుందంటే, ముక్కడం వల్ల ఈ గోడల మీద ప్రెషర్ పెరుగుతుంది. ఈ మోషన్ అనేది గోడల నుంచి ప్రెషర్ పెరుగుకుంటూ దీని మీద ప్రెషర్ చేయడం వల్ల ఇవి మెల్లగా సాగడం బయటకు వస్తూ ఉంటాయి. అట్లా సాగి బయటకు వస్తూ ఉంటాయి. అందుకే మనం దీన్ని గ్రేడింగ్ డివైడ్ చేస్తాం. గ్రేడ్ 1, 2, 3, 4 అని చెప్పేసి. సో మామూలుగా కొంచెం సాగితే గ్రేడ్ 1, గ్రేడ్ 2 అంటాం. ఎప్పుడైతే బయటికి వస్తున్నాయో దాన్ని గ్రేడ్ 3 అంటాం. బయటికి వచ్చినవి అట్లే లోపలనే స్ట్రక్ అయిపోయి బయట స్ట్రక్ అయిపోవడం వల్ల అవి బయటనే ఉండిపోతాయి. దీన్ని గ్రేడ్ 4 అంటాం. అట్లా గ్రేడింగ్ని బట్టి ఉంటాం. యూజువల్గా ఇండియన్స్కి చూసుకుంటే కనుక మన లైఫ్ స్టైల్కి, మనం తినే ఫుడ్కి ఎంతో అంత గ్రేడ్ 1, గ్రేడ్ 2 అనేవి కామన్గానే ఉంటాయి. ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2తో ఎవరికి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే గ్రేడ్ 3, గ్రేడ్ 4కి వెళ్తాయో అప్పుడు ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం ఇది ఇనిషియల్ స్టేజ్లోనే గుర్తుపట్టుకొని ఈ కాన్స్టిపేషన్ని, మలబద్ధకాన్ని నివారించాం అనుకోండి, అవి అక్కడే గ్రేడ్ 2లోనే ఆగిపోతాయి. మనం అట్లే పట్టించుకోకుండా ఇలాగే ముక్కిపోతున్నాం అనుకోండి, ఎప్పుడోసారి మోషన్ బాగా గట్టిగా ముక్కుతున్నాం అనుకోండి, అప్పుడు ఇవి గ్రేడ్ 3, గ్రేడ్ 4కి కన్వర్ట్ అయిపోతాయి. సో గ్రేడ్ 3లో ఏమవుతుందంటే, మోషన్ పోయేటప్పుడు మనకు బయటికి ముద్దలాగా వచ్చేసి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. గ్రేడ్ 3లో. గ్రేడ్ 4లో ముద్దలాంటివి బయటకు వచ్చేసి ఆగిపోతుంటాయి. ఓసారి ఆ ముద్ద అట్లే బయట ఉండిపోతుంటాయి. కొన్నిసార్లు అందులో ఉండే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో, ఇందులో రక్తనాళాలు ఉంటాయని చెప్పాను కదా, ఆ రక్తనాళాలు ఓసారి గడ్డగట్టిపోతాయి. గడ్డగట్టేసి బాగా నొప్పిగా ఉండి ఒక చిన్న స్వెల్లింగ్ లాగా ఫామ్ అవుతుంటుంది. దీన్ని థ్రాంబోజ్డ్ హెమరాయిడ్ అంటాం, థ్రాంబోజ్డ్ పైల్ అంటాం. అయితే పైల్స్లో కూడా 2 రకాలు ఉంటాయి. నేను చెప్పిందంతా లోపల ఉండే రక్తనాళాలు బయటికి రావడానికి చెప్పాను. దీన్ని ఇంటర్నల్ పైల్స్ అంటాం, ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటాం. కొందరికి బయట కూడా ఉంటాయి, బయట కుషన్ లాగా ఫామ్ అవుతుంటాయి, బయట కూడా ఉబ్బి స్వెల్లింగ్ లాగా ఫామ్ అవుతుంది. వాటిని ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటారు. సో వీటన్నిటికీ ఏంటి అంటే, సిమ్టమ్స్ ఏముంటాయంటే, విపరీతమైన మంట, నొప్పి, రక్తం పోవడము, ఓసారి పెయిన్లెస్ బ్లీడింగ్ అన్నట్టు, పెయిన్ ఉండదు, ఒట్టిగా రక్తం పోతూ ఉంటుంది అన్నట్టు. అంతేకాకుండా ఏదో అడ్డం పడుతున్నట్టు, మోషన్ పోయేటప్పుడు ఏదో తట్టుకున్నట్టుగా, మోషన్ పోయేటప్పుడు ఏదో డిఫికల్టీ, డిస్కంఫర్ట్, కిందికి సాగడము, మళ్ళీ లోపల దొబ్బుకోవడం, ఇవన్నీ మనకు సిమ్టమాటిక్గా ఉంటారు అన్నట్టు. సో వీళ్ళు ముఖ్యంగా కాన్స్టిపేషన్, మనం బాగా గమనిస్తే కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది. దీనికి అందరికీ చాలామంది పైల్స్ సర్జరీ అనగానే, అయ్యా బాబాయ్ నాకు సర్జరీ వద్దు, వాళ్ళు చేయించుకున్నారు, వీళ్ళు చేయించుకున్నారు, వాడు 1 month పడుకున్నారు, మా పక్కింటి వాళ్ళు 4 రోజులు పడుకున్నారు, నాకు అసలు సర్జరీ వద్దు, ఇట్లే ఉన్నా పర్వాలేదు కానీ మేము సర్జరీ చేయించుకోమని చెప్పి చాలామంది భయపడుతుంటారు. నా దగ్గరకు వచ్చే పేషెంట్లు కూడా పైల్స్ అనగానే భయపడుతుంటారు. ఎందుకు అంటే, దానికి ఒక చేసే చికిత్స ఏదైతే ఉందో, ఓపెన్ చికిత్స, ఇవన్నీ బ్యాండింగ్ కావచ్చు, థ్రెడ్ కట్టడం, ఇవన్నీ వెరీ పెయిన్ఫుల్ టెక్నిక్స్ అన్నట్టు. అంతే పెయిన్ఫుల్లే కాకుండా ఓసారి మోషన్ పోయే ద్వారం కూడా దగ్గరికి అయిపోతూ ఉంటుంది. సో బట్ మనం TRHలో, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేసే టెక్నిక్ ఏదైతే ఉందో, లేజర్ టెక్నిక్, కంప్లీట్ పెయిన్లెస్ టెక్నిక్. ఒక చుక్క రక్తం రాదు, కంప్లీట్ పెయిన్లెస్ ఉంటుంది, స్వెల్లింగ్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, అండ్ మనం వితిన్ 1 dayలో డిశ్చార్జ్ ఏం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి పథ్యం అవసరం లేదు. మామూలుగా ఓపెన్ టెక్నిక్లో అయితే 10-15 రోజులు బెడ్ రెస్ట్ ఉండాలి, పథ్యం ఉండాలి, డ్రెస్సింగ్ చేయించుకోవాలి, సిడ్జ్మా చేయాలి, విపరీతమైన మంట, నొప్పి ఉంటుంది, 15 రోజులు నరకం కనిపిస్తుంటుంది. బట్ మన లేజర్ టెక్నిక్లో ఏదైతే ఉందో, ఈ లేజర్లో ఏం చేస్తామంటే, వెనకాల నుంచి వెళ్ళి ఈ రక్తనాళాలని సరఫరా చేసే రక్తనాళాలని మనము బ్లాక్ చేయడం వల్ల, కాల్చడం వల్ల ఆటోమేటిక్గా స్ట్రింక్ అయిపోతాయన్నట్టు. సో ఈ కంప్లీట్ పెయిన్లెస్ టెక్నిక్. ఈ పెయిన్లెస్ టెక్నిక్ వల్ల పేషెంట్ ఇమ్మీడియట్గా వెళ్ళిపోతారు. ఎటువంటి పథ్యం అవసరం లేదు, ఎటువంటి డ్రెస్సింగ్ అవసరం లేదు, ఎటువంటి నొప్పి ఉండదు. కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మళ్ళీ పేషెంట్ యథావిధిగా.
సో ఇట్లా పైల్స్ ఎవరైనా ఉంటే ఓపెన్ టెక్నిక్ కానీ బ్యాండింగ్ అని చేయించుకోకండి, చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. మన దగ్గర ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నేను చేసే మెథడ్ ఏదైతే ఉందో కంప్లీట్ పెయిన్లెస్ మెథడ్, లేజర్ మెథడ్. అంతేకాకుండా ఓసారి లేజర్ మెథడ్తో పాటు మనం అవసరం పడితే కనుక స్టేప్లర్ మెథడ్ కూడా చేయడం జరుగుతుంది. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్ అన్నట్టు. ఓసారి ఏం చేస్తామంటే లేజర్తో చేసిన తర్వాత ఈ ఏరియాలో స్టేప్లర్ కొట్టడం కూడా జరుగుతుంది. ఈ స్టేప్లర్ వల్ల దానికి రక్తానికి సరఫరా చేసే రక్తనాళాలను మొత్తానికి క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఈ రెండు టెక్నిక్లు పెయిన్లెస్ టెక్నిక్. దీనివల్ల 100% రిజల్ట్స్ వస్తుంది. పైల్స్ అనే విషయం మన ష్రింక్ అయిపోతాయి. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఎంత టెక్నిక్ చేసినా ఏ మెథడ్ చేసినా కానీ మళ్ళీ మళ్ళీ రావద్దు అనుకుంటే అది కంప్లీట్ పేషెంట్ చేతిలో ఉంటుంది. ఎట్లా అంటే కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవాలి, ఖచ్చితంగా మలబద్ధకం లేకుండా చూసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకుంటే ఫ్రీగా మోషన్ అవుతుంది అనేది గమనించుకొని మలబద్ధకాన్ని నిర్మూలించుకుంటే కనుక పైల్స్ని మనం పూర్తిగా అరికట్టొచ్చు. సో పైల్స్కి భయపడాల్సిన అవసరం లేదు. 100% లేజర్ తోటి కంప్లీట్ పెయిన్లెస్ సర్జరీ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.